తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మహాశివరాత్రి రాబోతోంది. ఎప్పుడూ అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు శివారాధన చేస్తూనే ఉన్నారు. అసలు విశేషంగా ఈసారి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైన ఆరాధన కనుక మనం చేయగలిగితే, భక్తి శ్రద్ధలతో నమ్మకంతో కనుక స్వామిని ఆరాధించగలిగితే చాలా మంచి ఫలితం ఉంటుంది, ముఖ్యంగా స్వామి అనుగ్రహం ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి ఏ రకంగా చేయాలి? నిజంగా ఆదివారంతో కూడి రావటం విశేషమా? దాని గురించి తెలియచేయండి. ఆదివారంతో కూడినటువంటి అమావాస్య అత్యంత శక్తివంతమైనది. మనకి బహుళపక్షము, మాఘమాసము, చతుర్దశి రోజున మనం శివరాత్రిని జరుపుకుంటాం. ఆ చతుర్దశి రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం చేస్తాం. శివుడికి అభిషేకాలు అవన్నీ, శివుడు పుట్టాడు అని. ఆ తర్వాత ఫాలోడ్ బై అంతా అమావాస్య. కాబట్టి ఆ రోజు అమావాస్య కూడా తిథి అర్ధరాత్రి ఉన్నందున మనకి ఇది మన శివుడు భూతనాథుడు కాబట్టి మంత్రతంత్ర శాస్త్రాలకన్నిటికీ కూడా ఆదివారము అమావాస్య చాలా మంచిది కాబట్టి అనుగ్రహం అనేటటువంటిది, శివానుగ్రహం చాలా ఎక్కువగా దొరుకుతుంది అనేది వాస్తవం. అయితే ఈ శివరాత్రి రోజున మనము అన్ని పండగలు కూడా పగటి పూటలు చేసుకుంటాం. ఒక్క శివరాత్రిని మాత్రమే రాత్రులు చేసుకుంటాం. ప్రతి నెల మాస శివరాత్రులు వస్తుంది. మహాశివరాత్రి సంవత్సరంలో ఒకసారి వస్తుంది, అది ఫాల్గుణ మాసంలో వస్తుంది. తర్వాత ఈ యొక్క రాత్రి రోజున ఏంటి అసలు ఏం చేయాలి లింగోద్భవ కాలం అని అంటే, సుప్రమసీ కోసం ఫైట్ చేసుకుంటారు ఎవరైనా సరే. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, నేనంటే గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు వీళ్ళ యొక్క వివాదాన్ని ముగింపు చేయడం కోసం ఫైర్ ఎలిమెంట్గా అగ్నితత్వంతో ఒక గొప్ప శివలింగంగా ఆవిర్భవిస్తాడు. దాని మొదలు దాని అంతము చూసి రమ్మని చెప్పి ఇద్దరిని పంపిస్తాడు. పంపిస్తే విష్ణుమూర్తి మరి ఈ యొక్క వరాహావతారంతో కిందకి వెళ్ళి ఆయన నేను చూడలేదని నిజాయితీగా చెప్తాడు, సత్వగుణ సంపన్నుడు కాబట్టి. రజోగుణ సంపన్నుడైనటువంటి బ్రహ్మ 5 తలలు ఉండేవి అప్పుడు ఆయనకి. పంచాననుడు అనేవారు ఆయన్ని కూడా, శివుడితో సమానంగా 5 ఉండేవి. ఆయన ఏం చేస్తాడంటే, ఏమైనా సరే నేను రజోగుణం కాబట్టి ఏమైనా సరే నాదే పై చెయ్యి అవ్వాలి అనేది రజోగుణ లక్షణం. అందువలన ఆయన ఏం చెప్తాడు, నేను చూసి వచ్చానని తనకు ఎలకకి పిల్లి సాక్ష్యంగా ఆయన ఎవరిని తెచ్చుకుంటాడు, మొగలి పువ్వుని తెచ్చుకుంటాడు సాక్ష్యం. తర్వాత అవును ఈయన చూశాడని చెప్పుద్ది. కామధేనువుని తీసుకొచ్చుకుంటాడు. కామధేవుని తీసుకొచ్చుకొని అది తలతో ఊపుతుందనమాట, అవును చూశాడు అని దొంగ సాక్ష్యం చెప్తుంది. కానీ తన కాన్షియస్నెస్ ఒప్పుకోలేదు, తన అంతరాత్మ. అందువలన తోకతో కాదు అని ఇది అబద్ధం అని చెప్పేస్తుంది. అందువల్లనే పరమేశ్వరుడు ఏం చేశాడంటే, గోవు యొక్క శిరస్సును కనుక ఎవరైనా చూస్తే అది పాపం వస్తుంది. ఇక పృష్ఠభాగం అంతా కూడా మనకి పవిత్రము, మహాలక్ష్మి ఉందని. మరి గోమాతలో 30 దేవతలు ఉన్నాయంటారు కదా, ముఖంలో కూడా దేవతలు అంటారు కదా. ఆ రోజు నుంచి 30 దేవతలు గోమాతలో ముఖంలో ఉండవు. మార్పు, అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. తల తప్ప మిగతా భాగాలన్నిటిలోనూ ఉంటుంది. లేకపోతే శివుడిచ్చిన వరానికి అర్థమే లేదు. కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజున ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ రోజున ఒక్క రోజున ఎగ్జంప్షన్ ఈ ఆవుకి. ఆ రోజున గోముఖాన్ని చూసినా సరే మనం వినాయక చవితి అక్షతలు ఎలాగైతే వేసుకుంటే ఆ రోజున చంద్ర దోషం పోతుందో, ఆ రోజు మాత్రము, ఆ ఒక్కరోజు మాత్రము గోవులో 30 దేవతలు ఉంటారు తలలో కూడా. ఇకపోతే ఈ శివరాత్రికి 3 ప్రాధాన్యతలు ఉన్నాయి. ఒకటి హాలాహలాన్ని, పాల సముద్రాన్ని చిలికితే వచ్చినటువంటి హాలాహలాన్ని మింగేశాడు ఆయన ఈ రోజునే. శివపార్వతుల వివాహం చేసుకున్నటువంటి రోజు కూడా ఈ రోజునే. ఆ తర్వాత ఆకాశంలో శివ తాండవం చేసింది కూడా ఈ రోజునే. ఇలా అనేకమైనటువంటి అంశాలతో ఈ మహాశివరాత్రిని మనం జరుపుకుంటాం. తర్వాత మామూలుగా బంధుమిత్ర సపరివారంగా అని చెప్పేసి మనం ఏ పండగ చేసుకున్నా వరలక్ష్మి వ్రతానికి అందరినీ పిలుస్తాం కదా. శివరాత్రి రోజున మనం కార్డు చేసి ప్రింట్ చేసి పంచినా కూడా బంధుమిత్ర సపరివారంగా మా ఇంటికి రండి అంటే ఎవరు రారు. కారణం ఆ రోజు ఉపవాసం ఏం పెట్టం మనం. అందువలన ఈ యొక్క రోజున శివరాత్రి రోజున ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే పామర జనం ఏమనుకుంటారంటే, పాపం అన్నం తినకుండా మధ్యాహ్నం రాత్రి దాకా ఏం తినకుండా, లేకపోతే ఆకలేని వాళ్ళు తిండి తిని సాయంత్రం టిఫిన్ చేద్దాం భోజనం లెవెల్లో అని అనుకుంటారు. కాదు,
పండిత వర్గంలో అర్థం చేసుకోవాల్సింది. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే వసించుట, భగవంతుడికి దగ్గరగా ఆ ఒక్కరోజైనా ఉండడం. మిగతా రోజుల్లో అన్నీ అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ రోజున అన్ని చింతనలు మానేసి, నీ బాధలు మానేసి శివుడికి నీ మనస్సును అర్పించు అండము. ఇది దీంట్లో ఉన్న అర్థం. ఇలా చేస్తేనే ఈ తత్వం తెలుసుకుంటేనే శివరాత్రి రోజున ఉపవాసం చేసిన వాళ్ళకి మోక్షం వస్తుంది. లేకపోతే ఊరికనే కడుపు మార్చుకుంటే ఆరోగ్యం వస్తుంది తప్ప మోక్షం రాదు. ఇందులో డౌటే లేదు. నెక్స్ట్ మళ్ళీ రెండవది జాగరణ. ఇదొక అంశము శివరాత్రిలో. జాగరణ అంటే అందరూ అర్ధరాత్రి లేచి పడుకొని లేచి నిద్రకుండా గ్యాంబ్లింగ్ ఆడుకోవడం, పేకాట ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఫ్రెండ్స్తో సినిమాలు చూడడము. ఇలా ఆ మధ్యకాలంలో అయితే ఎన్టీ రామారావు గారు భూ కైలాస్ అలాంటి సినిమాలు చూసేవారు. ఇప్పుడు అవి లేవు కాబట్టి చక్కగా పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి సినిమాలు చూసుకుంటున్నారు. ఇది కాదు అర్థం. మేల్కొనడం కాదు జాగరణ అంటే. ఇది పామర భాషలో జాగరణ అంటే మేల్కోవడం. పండిత భాషలో ఏమిటంటే జాగరణ అంటే నీలో ఉన్నటువంటి అంతరాత్మని, కాన్షియస్నెస్ని జాగృతం చేసుకోవడం. స్లీపింగ్ కండిషన్లో ఉన్న నీ యొక్క కాన్షియస్నెస్ని బయటికి లేపడం. ఇది తెలిసినప్పుడే మనకు మోక్షం వస్తుంది. పద్మ పురాణము, అగ్ని పురాణము, స్కాంద పురాణము, శివ పురాణము, ఇలా అన్ని పురాణాలు కూడా శాస్త్రంలో ఏం చెప్తున్నాయి ఈ రోజున, మారేడు ఆకును కనుక వేసినట్లయితే శివరాత్రికి బ్రహ్మాండంగా శివుడికి మామూలు నీళ్లతో అభిషేకం చేస్తేనే మీకు మోక్షం వస్తుంది అన్నారు. మారేడాకుతోనే ఎందుకు చేయాలి అంటే, మారేడాకు మహాలక్ష్మి అవతారం. శివుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. శివుడు ఐశ్వర్యానికి అధిపతి. ఆయన బ్యాంక్ మేనేజర్, మహాలక్ష్మి బ్యాంకు క్యాషియర్. మేనేజర్ చెప్పినప్పుడు మాత్రమే క్యాషియర్ డబ్బులు ఇవ్వాలి. కాబట్టి అందువల్లనే కనకదారాస్తవంలో ఆ భక్తురాలు, నిరుపేద అయినటువంటి భక్తురాలు ఉసిరికాయ ఇస్తే శివుడి ఆజ్ఞ మేరకు మహాలక్ష్మి తల్లి కురిపించేసింది బంగారపు ఉసిరికాయల్ని. అదేవిధంగా ఇక్కడ కూడా మారేడాకు మహాలక్ష్మి కాబట్టి ఆ శివుడికి చేసినప్పుడు ఆ శివుడి యొక్క ఆజ్ఞతో మారేడాకు చేసినటువంటి వాళ్ళందరూ అప్పులు శివుడు తీర్చేస్తాడు. వాళ్ళందరికీ బ్యాంక్ బ్యాలెన్స్లో బ్రహ్మాండంగా ఆయనే డబ్బులు వేసేస్తాడు. ఎలాగైతే సీఎంలు పిఎంలు ఇప్పుడు స్కీమ్స్లో ఎలా వేసేస్తున్నారో పరమేశ్వరుడు కూడా వేసేస్తాడు. కాబట్టి ఈ శివరాత్రి రోజున అభిషేకాలు నెక్స్ట్ అంశం. అభిషేకాలు ఏం చేస్తున్నారంటే, శాస్త్రాలు చెప్పేది ఒకే ఒక అభిషేకం చెప్పింది. శుద్ధోదక జలంతో, మామూలు నీళ్ళతో మాత్రమే చెయ్యండి అన్నారు. అది కూడా రావి చెంబుతో తీసుకుని వెళ్ళి ఓం నమ శివాయ అంటూ మీరు చేసినప్పుడు మోక్షం వస్తుంది అన్నారు. మనం ఏం చేసామంటే, ప్రాచీన కాలంలో ఉన్న పంతులు గారులు పోనీ పంచద్రవ్యాలు అన్నారు. బాగుంది. పంచద్రవ్యాలు ఏమిటి అవి? పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటితో చేశారు. అక్కడతో కాకుండా హైటెక్ పంతులు గారులు వచ్చి, టెక్నాలజీ హైటెక్ గురువులు వచ్చి అరటి పళ్ళతో రసంతో, నేరేడు పళ్ళ రసంతో, ఇలా చెరుకు రసంతో రకరకాల రసాలన్నీ వచ్చినాయి. పోనీ వస్తే చేస్తే పరమేశ్వరుడికి తప్పేం లేదు. కాకపోతే ఫలితాలు ఇస్తాయని ఆశ పెట్టడం శాస్త్రంలో లేదా గురుజీ ఈ రసాయనాలు అంటే పళ్ళ రసాలతో చేసేదంతా. చెరుకు రసంతో చేస్తే అప్పులు తీరుతాయి, లేకపోతే నేరేడు రసంతో చేస్తే డబ్బులు వస్తాయి. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ అన్నమాట. విభూతితో అభిషేకం ఉంది కదా, విభూతి శవాభిషేకం మనకి ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు చేసుకోవచ్చు. అన్నిట్లో పళ్ళ రసాలతో చేయకూడదని కాదు. కోరికలు ఇస్తాయని చేసేవాళ్లే కదా ఎక్కువ మంది పర్సంటేజ్ భక్తులు. మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు చెరుకు రసంతో చేయమన్నారు. చెరుకు పండే సీజన్ కాదు ఇప్పుడు. ఎక్కడి నుంచో తెస్తారు, గానగాపురం నుంచి చెరుకు తెచ్చుకుంటాడు, రసం చేస్తాడు. చెప్పిన వాడు బాగానే ఉంటాడు పంతులు గారు. ఇక్కడ శివుడు డబ్బులు ఇవ్వలేదు చేసిన భక్తుడికి, తిట్టుకుంటాడు, శివుడిని తిడతాడు. అందుకని చెప్తున్నాను, చెయ్యొచ్చు. అన్నిటితో అభిషేకం చేయొచ్చు, అన్నంతో అభిషేకం చేయొచ్చు. తర్వాత ఇంకా హైటెక్ పంతులు గారులు వచ్చి చక్కగా గురువుల రూపంలో వచ్చి ఆవు మూత్రము, ఆవు పేడతో కూడా అభిషేకాలు చేస్తున్నారు. ఆవు మూత్రం అనేది ఉండండి, చూడండి యూట్యూబ్లో. ఆవు మూత్రం అనేటటువంటి దాంతో ఏమిటంటే, ఆవు మూత్రం ఎప్పుడు చేస్తాము? ఇంట్లో శుద్ధి చేసుకోవడం కోసం, ఎవరైనా చనిపోయినప్పుడు. ఇప్పుడు ఇదేం చేస్తున్నారంటే సెంట్ వేసినట్టు మొత్తం అన్ని పూజల్లో కూడా వేస్తున్నారు, వీళ్ళు ప్రసాదాల్లో కూడా వేస్తున్నారు అనమాట. అంటే టెక్నాలజీ మారిపోతుంది. అలాగే ఆవు పేడ రంగు, ఆవు పేడతో కూడా అభిషేకాలు చేస్తున్నారు. సో ఇందులో శవాభిషేకంతో చేసేవాళ్ళు, శవాలు మరి దొరకనటువంటి వాళ్ళు ఆవు పిడకలతో, మనకి ఉజ్జయినిలో కూడా ఈ మధ్యకాలంలో ఆవు పిడకల కాల్చినటువంటి దాంతో భస్మంతో అభిషేకం చేస్తున్నారు. ఈ విధంగా మనకి పరమేశ్వరుని ఏ రకంగా అయినా కూడా చేసుకోవచ్చు. ఏ రసాలతో వేసినా, ఏ పుష్పాలు ఏమిటి? ఏం పుష్పాలు అంటే జిల్లేడు పూలతో పువ్వులు, ఆ తర్వాత ఈ యొక్క కదంబ పుష్పాలు, పరమేశ్వరుడికి నీలశంఖం పువ్వులు, ఇలా ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలన్నిటినీ కూడా, పారిజాతం పువ్వులు కూడా అన్నీ వేయచ్చు. మల్లె పువ్వులతో చేశాడు కాబట్టి మల్లీశ్వరుడు, అందువలన మల్లికార్జునుడు. ఈ రకంగా
పరమేశ్వరుడికి మనం అన్ని రకాలుగా కూడా మనము చక్కగా అన్ని పుష్పాలతో కూడా మనము ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలతో చేసుకుంటే మనకి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. పళ్ళ రసాలతో మనకి ఈ యొక్క పళ్ళ రసాలతో కూడా మనకి అభిషేకం అన్నీ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ భక్తి ప్రధానము. ఇక్కడ నైవేద్యాలు కూడా మిగతా దేవుళ్ళకి పాయసాన్నమని, దద్దోజనమని, ఇలా అన్ని రకాల 9 రకాల నైవేద్యాలు పెడతారు. శివుడికి పాపం అవన్నీ అవసరం లేదు. ఆశుతోషుడు ఆయన సింపుల్ ప్రసాదం, చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతాడు. ఆశుతోషుడు కాబట్టి వెంటనే కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసాదాలలో విషయాల్లో కూడా భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నైవేద్యము అంటే మన మనసును నివేదించాలి. అలా కాకుండా అది ఒక్కటి చేయకుండా మిగతా ఈ వంటలు మాత్రం నివేదిస్తున్నాం, దీనివల్ల ఏ మోక్షం రాదు. నెక్స్ట్ గంగా స్నానము, ఈ చెరువుల నీళ్ళల్లో స్నానాలు అవి తీసుకుంటాం. అవి తీసుకున్నప్పుడు శివరాత్రి రోజున గంగలో స్నానం చేసేస్తే మనకి మోక్షం వచ్చేస్తుంది అన్నారు. అలా రాదమ్మ. ఎందువలనంటే పార్వతీదేవి శివుడు ఇద్దరు ఆసీనులై ఉన్నప్పుడు పార్వతీదేవి కంగారు పడిపోతుంది. జనమంతా కూడా కుంభమేళాకి ఇలా నదుల్లోకి వెళ్ళి స్నానం చేసేస్తున్నారు శివరాత్రి రోజున. మొత్తం ఈ జనమంతా వచ్చేస్తే కైలాసంలో నా ప్లేస్ కూడా ఖాళీ ఉండదు అని చెప్పి కంగారు పడిపోతే అప్పుడు శివుడు అంటాడు, పిచ్చిదానా, నీకు అందరూ వచ్చేస్తారనుకుంటున్నావా, రా మనం భూలోకం పోయి చూపిస్తాను నీకు. ఓన్లీ వన్ విల్ బి సెలెక్టెడ్, దట్ ఈస్ విజిత అన్నట్టుగా అలా ఒక్కొక్కళ్ళు భక్తుల్ని చూపిస్తాను అని అన్నాడు. సరే, ఆ విధంగా అనేకమైనటువంటి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో భక్తులు మాత్రమే సెలెక్ట్ అవ్వడం భగవద్గీత ప్రమాణంగా చెప్తోంది. అదేంటంటే 1,000,000 మందిలో ఒక్కళ్ళు భక్తి వస్తుంది. అలాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళని 1,000,000 మందిని సెలెక్ట్ చేసినప్పుడు అందులో మనకి ఒక్కళ్ళకి మోక్షం వస్తుంది. అంటే గంగా నదీ స్నానం చేసిన పిమ్మట మన పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి అన్న భావనతో బయటకు వచ్చిన వాడికి మాత్రమే మోక్షం వస్తుంది. అలా రాము మనం స్నానం చేసేస్తాం, మళ్ళీ అనుకుంటాం నిన్న మొన్న పాపాలు అవన్నీ చేశాము, అవన్నీ ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. మనం ఏమిటండి గురుగారు మీరు అంత ఈజీగా గంగలో స్నానం చేసేస్తే పోతాయని చెప్తున్నారు, సొల్లు కబుర్లు చెప్తున్నారు మీరు. నో, మా పాపాలు మాకు కావాలి. బురద పంది ఏమనుకుంటుందంటే, బ్రహ్మదేవుడు సాక్షాత్తు భూలోకంలో బురదలో ఉన్న పంది దగ్గరికి వస్తాడు. అమ్మా నా రా, నీకు కైలాసం తీసుకెళ్తానంటే పరమేశ్వరుడు జరిగింది అంటే ఏమంటుంది, కైలాసంలో ఏముంటాయంటే అన్నీ ఉంటాయమ్మా, నువ్వు తాదాత్మ్యం చెందుతావు, అందరూ ఉంటారు బ్రహ్మాండంగా, నంది వీళ్ళంతా అన్నీ బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అనుకుంటుంది. నీకు క్వార్టర్స్ ఇస్తాం, కార్ ఇస్తామని చెప్తాడు శివుడు. అంతా కూడా ఎవ్రీథింగ్ ఓకే, డీల్ ఓకే అయింది. కానీ ఒకటి అడుగుతుంది లాస్ట్, మై కండిషన్ ఈజ్, అక్కడ బురద ఉంటుందా కైలాసంలో అని అడుగుద్ది. ఉండదమ్మా అనగానే, అయితే నేను కైలాసం రాను, నాకు అవసరం లేదు, మోక్షం అంటుంది. ఆ విధమైనటువంటి వాళ్ళం మనం. కాబట్టి మనకి శివుడు వరమిస్తానన్నా కూడా మన పాపాలు వద్దు, మాకు పాపాలే కావాలంటాం. అందువలన గంగలో స్నానం చేసినా ఫలితం ఉండదు. కాబట్టి జపానికి తపానికి మోక్ష ఈ యొక్క నీళ్లు కూడా అభిషేకాలు చేసేటటువంటి వాళ్ళు కంచి పరమాచార్యుల వారు చేసిన జగద్గురువులైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు ఆయన ఉన్నంతకాలం కూడా ఎలా చేశారంటే, ఏ కారు ఏ హెలికాప్టర్ని వాడలేదు, ఆయన పల్లకీలో నడుచుకుంటూ వచ్చేవారు ఏ ఊరు వెళ్ళినా. ఆ తర్వాత నీళ్లు కూడా ట్యాప్ వాటర్ కూడా పనికిరాదు. చంద్రమౌళేశ్వర స్వామి వారికి అలాగే సుందరేశ్వర స్వామి వారికి ఆయన బావిలో తవ్వినటువంటి నీళ్లు భూజలాన్ని మాత్రం వేసి అభిషేకం చేస్తేనే మనకి మోక్షం వస్తుంది. కాబట్టి భక్తులు మరి జగద్గురువులు, ఆయన సాక్షాత్తు కదిలే దైవం, నడిచే దైవం ఆయన. మరి ఆయన ఎందుకు చేశారంటే, మీకు వీలున్న వాళ్ళు బావిలో నీళ్లు తెచ్చుకుంటే ఎక్కువ తొందరగా ఫలితం వస్తుంది. ఈ ట్యాప్ వాటర్లు, రీసైకిల్ వాటర్లు వేస్తే శివుడికి ఊపిరి తట్టుకోలేడనమాట. కాబట్టి ఈ విధంగా భక్తులంతా కూడా ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటి స్నానం చేసి చక్కగా శివుడికి అభిషేకాలు చేసి ఇప్పుడు ఈ రకమంగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మోక్షం వస్తుంది. ఆఖరిగా శివుడు అంటే సింప్లిసిటీ. అందువల్లనే ఏ శివాలయాలు చూసినా డాంబికమైనటువంటి ఆచారాలు ఉండవు. వెంకటేశ్వర స్వామి గుడికి తులసి మాలలు, పూల మాలలు అన్నీ కూడా ధామ్ ధూమ్గా ఉంటాయి. అలాగే ఒక రోజు నేను ఏదో గుళ్ళో తిరుపతిలో చిన్నగా డెకరేషన్ బాగుంది కదా అని ఒక పువ్వు కోసాను దండకి, తెంపాను. నేను తెంపానని ఇంకా వరుసలో అందరూ తెంపేస్తున్నారు మొత్తం దండలకి. అందువలన ఇక్కడ ఏమిటంటే దేవుడికి సమర్పించాలి, మనం దేవుడి దగ్గర పీక్కెళ్ళిపోవడం కాదు. కాబట్టి ఈ కైలాసంలో షార్ట్ కట్స్ చెప్తానమ్మా మన ఐ డ్రీమ్ భక్తులకి. అదేమిటంటే మోక్షం వచ్చే షార్ట్ కట్స్. ఎలాగా, ఎప్పుడు కూడా శివరాత్రి రోజున శివాలయాలన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి, శివుడు ఫుల్ బిజీగా ఉంటాడు. కాబట్టి శివరాత్రి రోజున మాత్రమే వెళ్తే మనకి మోక్షం వస్తుందని శివాలయాలు కిటకిటలాడేలాగా చేయొద్దు. ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని తొక్కేసి ప్రమాదం తేవద్దు.
చక్కగా విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాడు. ఆ పంతులు గారులు కూడా వస్తే 10 రూపాయలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ విష్ణుమూర్తి దేవాలయాలకు వెళితే ఖాళీగా ఉంటాడు కాబట్టి ఎక్కువ అటెన్షన్ పే చేస్తాడు మన మీద. విష్ణుమూర్తి తొందరగా వరాలు వస్తాయి. ఇది ఒక షార్ట్ కట్, ఎంసెట్ షార్ట్ కట్ మెథడ్స్ లాగా చెప్తున్నాం. రెండవది బావిలో నీళ్లు దొరికిన వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మూడవది పరమేశ్వరుడి దగ్గర తెచ్చుకున్నటువంటి ఈ యొక్క ప్రసాదాలని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు 3 సార్లు 4 సార్లు లైన్లో దూరి తినేస్తారు. మనకి ఇక్కడ హిమాయత్ నగర్లో టీటీడీ దగ్గర మంచి దద్దోజనం అవి మంచి వాసనలతో నైవేద్యాలు పెడితే రెండోసారి 3ఓసారి లైన్లోకి వెళ్తారు. పాపం పంతులు గారు మంచోళ్ళు కాబట్టి పెడతారు. శివుడి ప్రసాదం మాత్రం ఇంటికి తీసుకెళ్ళకూడదు. శివుడు శ్మశానంలో ఉంటాడు. అరటిపండు కొబ్బరికాయ అక్కడే వదిలేసేయాలని నందీశ్వరుడి మీద పెట్టేస్తారు. ఎందుకంటే శివుడికి పెట్టే ప్రసాదాలు సింపుల్ ప్రసాదాలు కాబట్టి. అరటిపళ్ళు అవి రోజు దొరుకుతాయని. ఇవైతే నైవేద్యాలు, దద్దోజనం ఆవు నెయ్యితో వేస్తారు కదా, అందుకని. కాబట్టి భక్తుడు కమర్షియల్, భగవంతుడు కమర్షియల్. కాబట్టి నీకేంటి నాకేంటి పాలసీలోనే అన్ని దేవుళ్ళు ఉంటారు, కానీ పరమేశ్వరుడు ఆ పాలసీతో ఉండడు. అందువల్లనే ఆయన్ని ఆశుతోషుడు అన్నాడు. అందువలన మన భక్తులంతా కూడా ఈ రోజున మనం చెప్పిన విధానంలో వీళ్ళు పూజ చేసుకొని అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని శివతత్వాన్ని తెలుసుకొని ఆ పరమేశ్వరుని కనుక సేవిస్తే మోక్షం గ్యారంటీ అమ్మ, అందులో డౌటే లేదమ్మా. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు.